సో హైయెస్ట్ మీరు టైటిల్ విన్నారు, ఇంకా థంబ్నెయిల్ కూడా చూసారు. నేను ఇవాళ మీకు ఒక స్టైలిష్ బెడ్ చూపిస్తున్నా. ఫస్ట్ చాలా స్టైలిష్. మీ ఫ్రెండ్స్ని జెలస్ చేయొచ్చు, కరెక్టే. ఇది ఇక్కడ 10 బిల్డ్ హ్యాక్స్ మీ ఫ్రెండ్స్ని జెలుస్తుంది. మీరు ఒకటి చూస్తే మనం కార్పెట్ని ఇలా టేబుల్ మీద పెట్టచ్చు. మీకు ఇలా తెలుసు, మీకు మైండ్ క్రాఫ్ట్ ఆడతారంటే ఇలా మనం పడుకోవచ్చు అని తెలుసు. అండ్ ఇంకొక ఫ్రెండ్స్ యాడ్ చేసి ఇలా ఇక్కడ పెట్టి ఇలా పెట్టి మళ్ళీ ఇలా పెట్టి ఇలా పెట్టి మళ్ళీ ఇలా ఇలా పెట్టి అసలు ఇది పనిచేస్తుందా లేదో చూద్దాం. ప్లీజ్ సో ఇది ఉత్తి డెకరేషన్గా పనికొస్తుందో చూద్దాం. చాట్స్లోకి కమాండ్స్ టైం పనిచేస్తుందా? సారీ గైస్, పని చేయట్లేదు. కానీ ఇలా కార్పెట్ పెట్టి పనిచేస్తుందా? సో పనిచేయదు, కానీ ఇక్కడ ఒక మనం మిస్టరీస్ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఇలా ఉంటుంది అంతే. కొంచెం సింపుల్ మిస్టరీని సాల్వ్ చేయటం ఏముంది. కార్పెట్ లేకపోతే బెడ్. నా ఫేవరెట్ కలర్ బ్లూ కాబట్టి కానీ నేను స్టిల్ థీమ్ ఫ్లేమ్ ఇక్కడ ప్లేస్ చేయలేను. దట్స్ వేర్ ఈ ఫ్రెండ్స్ చేస్తారు. ఓకే, ఇలా కాదు. గుడ్ నైట్. తెలుసుగా నాకు ఇది పనిచేస్తున్నాను. సో ఈ బిల్డ్ హ్యాక్ మీరు డెఫినెట్గా యూజ్ చేయండి మీ ఫ్రెండ్స్ని జెలస్ చేయడానికి. కానీ సూపర్ ఫ్రెండ్స్, అది సెట్ చేయలేదు. మాప్స్ అన్నీ బర్న్ అయిపోతున్నాయి. మీకు ఒక ఫ్యాక్ట్ తెలుసా? మైండ్ క్రాఫ్ట్లో గోల్డెన్ బ్లాక్స్ని గోల్డ్తో మైన్ చేయలేము. స్టైలిష్ బెడ్. సో ఇది సరిగ్గా లేదు. బాగుంది గైస్. సో మీది బిల్డ్ హ్యాక్ యూజ్ చేస్తే మీ ఫ్రెండ్ చాలా జెలస్ అవుతాడు.
మీరు ఎప్పుడైనా ఎండ్ పోర్టల్ మీ రూమ్లో ఉంటే బాగుండు అంటే మీరు క్రియేటివ్లో అలా చేయొచ్చు. జస్ట్ ఎండ్ పోర్టల్ ఫ్రేమ్స్ అండ్ స్కల్క్. ఆల్రెడీ నేను ఒక చోట చేసా, అక్కడికి తీసుకెళ్తా. దానికన్నా ముందు ఫ్యాన్సీ టేబుల్ గైస్, ఏ రెస్టారెంట్ టేబుల్కైనా ఇది మీకు ఆల్రెడీ తెలుసు, కానీ ఇలా రెస్టారెంట్ లాగా టేబుల్ లాగా కూడా బిల్డ్ చేయొచ్చు. కావాలంటే మీరు దాన్ని హైక్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఇప్పుడు మోడల్డ్ చైర్. సో మీకు ఆగండి ఇక్కడ ఈ ఫ్యాన్సీగా అంత లేదు కదా. ఈ ఫ్రెంచ్ తీసేసి 1 minute గైస్. అర్థమైంది. కింగ్స్ చైర్. సో ఇప్పుడు కార్పెట్ తీసేయచ్చు. తర్వాత ఈ మధ్యలో ఒక బ్లాక్ ప్లేసబుల్ కాదు కాబట్టి మీరు ఇక్కడొకటి ఇక్కడొకటి ఉంచండి ప్లీజ్. ఫ్యాన్సీ చైర్ మీద ఎప్పుడైనా ఓషన్ బిల్డ్స్ ఉంటాయి కదా, వాటికి ఏదన్నా మంచి ఐడియా బిల్డ్ అంటే స్టేర్స్ యూజ్ చేయొచ్చు. స్టేర్స్ వాటి పైన ఓకే ఇలాగా, మళ్ళీ ఇలాగా, మళ్ళీ ఇలాగా, ఇలా C4 కట్టుకోవచ్చు ప్లేస్. ఇంకా స్క్రిప్ట్ టాయిలెట్ 64 ఇంకా 65 వచ్చాయి. ఓకే, ఇక్కడ ప్లేస్ దొరకట్లేదు. సో ఇలా మీరు పజిల్ టేబుల్ మీరు ఇలా మీ ఫోర్ట్రెస్ కట్టచ్చు సీలో. నేను ఫుల్ ఫోర్ట్రెస్ కట్టే టైం లేదు, ఎందుకంటే ఇవాళ ఎక్కువ ఛార్జింగ్ లేదు. సో ఫ్యాన్సీ టేబుల్ బాగుంది. సో ఇంకొక వే కూడా ఉంది చేయడానికి. మనకు ట్రాప్ డోర్స్ ఉన్నాయి కదా, మీరు ఎంత ఫ్యాన్సీ అయినా చేసుకోవచ్చు, కానీ ఇది ఒక వన్ ఆఫ్ ద లాట్ ఆఫ్ వేస్. మీరు కావాలంటే ఇలా కూడా చేయొచ్చు.
మీరు ఏ టైప్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ బాగుంటుంది. ఓకే, సో మీరు ఒక ఫ్యాన్సీ స్విమ్మింగ్ పూల్ చూడాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్ దీనికి అయితే డెఫినెట్గా జెలీస్ అవుతారు. నేను ప్రిజ్మరీన్తో బిల్డ్ చేస్తున్నా, మీరు ఏ బ్లాక్తో అయినా బిల్డ్ చేయొచ్చు. ఇది చాలా సూపర్ ఉంటుంది గైస్, ట్రస్ట్ మీ. మన వాటర్ ఏదప్పా పడేద్దాం కదా ప్లీజ్. ఇలా వస్తుంది కదా, ఫెన్సెస్ తీసుకోండి. ఫెన్సెస్తో అయితే కొంచెం మంచిగా ఉంటుంది. మీరు ఎంట్రీకి ఒక ప్లేస్ ఉంచుకోండి గైస్, ఎందుకంటే ఎంట్రీకి కూడా రావాలి ఈ పూల్. అండ్ 74 నుంచి 70 ఎందుకు అయ్యా గైస్? లేదా మీరు కావాలంటే ఫెన్స్ గేట్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఫెన్స్ గేట్ పెడతాను, ఎందుకంటే మొత్తం సరౌండ్ చేయాలి, లేదంటే పూల్లో ఓవర్ఫ్లో. ఇది నైట్లో అయితే సూపర్ లుక్ ఉంటుంది. సోప్ ఇలా వచ్చింది కదా, సోప్ ఇక్కడ ప్రిజ్మరీన్ పెట్టేయండి. మీరు ఉత్తి ప్రిజ్మరీన్ పెట్టామా అన్నట్లే మీరు ఏదన్నా బ్లాక్ యూజ్ చేయొచ్చు, కానీ నేను ఉత్తి ప్రిజ్మరీనే యూజ్ చేస్తున్నాను. ఈ బిల్డ్ హ్యాక్ నెక్స్ట్ బిల్డ్ హ్యాక్కి లాస్ట్, మళ్ళీ నా నెక్స్ట్ బిల్డ్ హ్యాక్ వీడియోలో చూపిస్తాను మిగిలినవి. ఓకే, సో ఓకే, ఈ చైన్స్ యూజ్ చేయాలి. ట్రాప్ డోర్స్ ఇప్పుడు అవసరం లేదు. నైట్ అవుతుంది, సూపర్ ఉంటుంది. ఓ
Okay, 3 chains completed. Huh? ఓకే, ల్యాంటర్న్స్ అవసరం. నేను ఒకసారి లైట్ బల్బ్ పట్టుకున్నా. ఓకే, ఇక్కడ ఒక్క చైన్ ఇన్కంప్లీట్ ఉంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్, వెరీ సారీ. ఓకే, 5 minutes. ఓకే, ఇప్పుడు లేదు సతీష్, మళ్ళీ చైన్స్ తీసుకుంటాను. ఓకే, 1 లాస్ట్ chamber. ఇప్పుడు ఆ కార్పెట్స్ అంత అవసరం లేదు. ఈ లాస్ట్ చైన్ కంప్లీట్ అయింది అనుకోండి గైస్, ఈ బిల్డ్ హ్యాక్ కంప్లీటెడ్. మళ్ళీ నాకు అందుకని నేను ఫెన్సెస్ ఉంచుకున్నా, ఇది అవుతుందనే సేఫ్ సైడ్కి. సో లాస్ట్ చైన్ కూడా కంప్లీట్ అయింది. నా నార్మల్ స్విమ్మింగ్ పూల్ కంటే బాగుంది. సో ఇట్స్ ఫస్ట్లో స్విమ్మింగ్ పూల్ లాగా లేదు, ఐ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలా? ఓకే, సో ఇక్కడ ఫెన్స్ గేట్ పెట్టేద్దాం. ఇప్పుడు ఆ కార్పెట్ అంత అవసరం లేదు. సో వాటర్ ఎలా ఫ్లడ్ అవ్వకుండా అంటారా? ఇక్కడ ఒక స్టేట్ బ్లాక్ పెట్టేసి ఇలా పెట్టండి గైస్, ఫ్లడ్ అవ్వకుండా. మీ స్టేట్స్ని కూడా క్లైమ్ చేయొచ్చు కదా, అందుకని. సో ఇలా
ఓకే. సారీ దీనికి ఇంట్రో పెట్టాలి, అంటే బిల్డ్ హ్యాక్స్కి ఇంట్రో పెట్టాను. ఇంకా రీక్రియేషన్ మూవీ ఉంది కదా, దానికి కూడా ఇంట్రో లేదు. Get out. మా ఇంటికి అన్ని మాప్లో రావాలా గైస్? రేపు పొద్దున అక్కడ నేను చెప్తా. అంతసేపు పట్టుకొద్దామాలే. ఆ స్విమ్మింగ్ పూల్ మాప్లు అన్నీ ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాయి కదా. క్రీపర్ గార్డ్ మంచిగా వెళ్తున్నాడు. 3 స్పైడర్లు పార్టీ. ఓకే క్రీపర్ వెళ్ళిపో. ఓకే మళ్ళీ ఇంకొక సో మన ఫ్యాన్సీ స్విమ్మింగ్ పూల్ కంప్లీట్. చూడండి ఎంత బాగుందో. మీరు ఇలాంటి బిల్డ్ హ్యాక్స్ మీ ఫ్రెండ్స్ని జెలస్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇంట్రో పెట్టలేదని రీజన్ చెప్పాను కదా గైస్. బిల్డ్ హ్యాక్స్కి ఇంట్రో ఉండవు. ఎందుకు తెలుసు బిల్డ్ హ్యాక్స్కి కూడా ఇంట్రో. ఫ్లోర్ ఒక్కటి చేంజ్ చేద్దాం. ఫ్లోర్ ఒక్కటి చేంజ్ చేసేసి ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే ఫ్లోరింగ్ ఒక్కటి చేంజ్ చేస్తే మనం స్విమ్మింగ్ పూల్ రెడీ. నేను చెప్పాను కదా, ఉత్తి నేను ప్రిస్మారిన్ బాగుంటుంది C3 ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. మీరు వేరే బ్లాక్ ఎమరాల్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. నా చైర్ చూసారు కదా. Bye guys, hope you enjoyed the video.